తెలుగు సినిమా పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంటే టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ మూవీస్ స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని టికెట్స్ రేట్స్ పెంచుకుంటాయి. ఇదే దారిలో కల్కి కూడా వెళ్తోందా? ఇంకా ఏ సినిమాలు పెంచిన రేట్లతో వస్తాయి? హావ్ ఎ లుక్. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ 600 కోట్లతో కల్కి తీశారు. బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకురావాలంటే టికెట్ రేట్లు పెంచుకోవాల్సి ఉంటాయి. దీనికోసం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు పెడతారట. రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమాలే కాదు, పెద్ద హీరోల సినిమాల కోసం నిర్మాతలు స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి రేట్లు పెంచుకుంటున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్లలో 300, సింగిల్ స్క్రీన్ లో 175 వసూలు చేస్తున్నారు. వీటినే భరించలేని పరిస్థితున్నా బడ్జెట్ హద్దులు దాటేయడంతో పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాల్సి వస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో గుంటూరు కారం తప్ప మరో పెద్ద సినిమా రాలేదు. గుంటూరు కారం నార్మల్ రేట్లతోనే విడుదలైంది. జూన్ 27న వచ్చే కల్కి సెకండ్ హాఫ్ లో పుష్ప 2, గేమ్ చేంజర్ వంటి పెద్ద సినిమాలు టికెట్ రేట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు చూస్తారు. భారీగా ఖర్చు పెట్టేయడం, ఫ్యాన్సీ రేట్లకు అమ్మడంతో ఆ భారాన్ని ప్రేక్షకులు, ముఖ్యంగా సినీ లవర్స్ పై మోపుతారు.